నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్ అనే రీతిలో సాగుతున్న ఆధిపత్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. అడకత్తెరలో పోక చెక్కలా మారింది ఆ పార్టీకి చెందిన చోటా నాయకుల పరిస్థితి. ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాల్సింది పోయి సొంత పార్టీని అపాసుపాలు చేసే విధంగా వారి వ్యవహార శైలి ఉందంటున్నారు. ఇంతకేంటా నియోజకవర్గం, ఎవరా నేతలు? నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ ఒక కీలక నియోజకవర్గం. ఆసియా ఖండంలో అత్యంత రైస్ మిల్లులున్న ప్రాంతంగా రికార్డులకెక్కింది. అభివృద్ధి చెందిన నియోజకవర్గం. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ఆశావాహులుగా ఉన్నారు. చివరకు అధిష్టానం సేవారంగంలో రాణిస్తూ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించింది. బిఎల్ఆర్ ఘన విజయం సాధించారు. అదే సమయంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తిరునగరు భార్గవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భార్గవ్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గూటికి చేరాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే భార్గవ్ రాకను ఎమ్మెల్యే వర్గీయులు పూర్తిగా వ్యతిరేకించారట. కాంగ్రెస్లోని మరో వర్గం భార్గవ్ రాకను స్వాగతించిందట. ఇక అప్పటి నుండి కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా భార్గవ్ దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలున్నాయి. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారంటున్నారు. అందుకే కాంగ్రెస్ కౌన్సిలర్లు అతడిపై గుర్రుగా ఉన్నారట. అలాంటి భార్గవ్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారంట. అప్పటి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తర్వాత భార్గవ్ను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భార్గవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. భార్గవ్ అనేక అవకతవకలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్గీయులు అంటున్నారు. మిర్యాలగూడలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు కూలగొడుతూ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగిస్తున్నారు. వాటిలో అత్యధికం భార్గవ్ బినామీలవే అన్న ప్రచారం ఉంది. దాన్ని ఫోకస్ చేస్తూ ఎమ్మెల్యే వర్గం భార్గవ్ని ఒక రేంజ్లో టార్గెట్ చేస్తుంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.